ఈరోజు మేము బోడుప్పల్లో ఉన్నది ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఇక్కడ చూసారా వాటర్ డ్యాన్స్ ఎంత బాగుందండి. మ్యూజిక్ కూడా యాడ్ చేశారండి. నేను మ్యూజిక్ మ్యూట్ చేయకుండానే పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈవినింగ్ ఇంకా 5 to 10 వరకు ఉందండి. టికెట్ వచ్చేసి 70 రూపీస్ ఈచ్ మెంబర్కి. చిన్న పిల్లలకైతే ఏమీ లేదండి. ఇవి చూసారా, ఇవి మనకి 40, 50, 60 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇలా షాపింగ్ చేసే ముందండి మనము ఫస్ట్ ఇవి ఏమైనా పర్చేస్ చేసే ముందు మనం మొత్తం అన్ని తిరిగి చూసాక రేట్స్ కనుక్కుంటూ వెళ్ళి తర్వాత పర్చేస్ చేయడం బెటర్ అండి. ఇక్కడ 40, 50, 60 ఇచ్చినాయి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 30 రూపీస్కి ఇస్తున్నారండి. ఇక్కడ టాయ్స్ కూడా చాలా బ్రాండెడ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. కానీ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా కొంచెం అఫోర్డబుల్గానే ఉన్నాయి. ఎఫర్ట్ చేయగలిగితే తీసుకోవచ్చు. చాలా టాయ్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను అన్నీ అడగలేదు, ఒకటే అడిగాను. మ్యాగ్నెట్ ఏబిసిడీలు అదొకటి 250 చెప్పారు. ఇక్కడ 10 రూపీస్ ఐటమ్స్ ఉన్నాయి, 20, 30 అలా ఐటమ్స్ చాలా ఉన్నాయి. నేనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 20 రూపీస్ పెయిర్ అంట. ఇవి మనకి ఇక్కడ ఇవి ఆడేటివి కూడా ఉన్నాయండి, చిన్నపిల్లలు ఆడేటివి. ఇది 50 రూపీస్ ఒక టికెట్. 50, 60, 70, 90 లాస్ట్ ఇలా ఉన్నాయండి టికెట్స్ రేట్స్ అయితే. చిన్నపిల్లలు అయితే మరీ కూర్చోబెట్టలేం, కానీ ఇట్లా కొంచెం చేసుకోగలరు, కొంచెం హ్యాండ్తో మూమెంట్ చేయాలి కాబట్టి కొంచెం తెలిసిన పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా ఆడతారు. మా చిన్నిని కూర్చోబెడదాం అనుకున్నాను, కానీ మా చిన్నికి అంత నాలెడ్జ్ లేదు కదా అనేసి ఇది ట్రై చేయలేదు. మా చిన్ని ఆడింది కూడా కొన్ని గేమ్స్, అవి కూడా చూపించేస్తాను. మీరు కూడా ఈవినింగ్ పిల్లలు తీసుకొని ఇలా ఎగ్జిబిషన్ తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేనైతే ఎక్కువ బడ్జెట్ పెట్టలేదండి. మాకైతే అంతకంటే ఎక్కువ కాలేదు. ఇవి డై గేమ్ అండి. మనం అన్ని డైస్ ఒకటేసారి వేయాలి. వేస్తే అందులో వచ్చిన నెంబర్కి మనకి అక్కడ ఏమన్నా బొమ్మలు ఇస్తాను. అది నాకు తెలిసి సాధ్యమైనంత వరకు అయితే ఎవరికి ఏమి రావండి. ఏదో వాళ్ళు ఆడిస్తారు, అలాగే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, కానీ మనకేం రాదు. చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. డెవిల్ హౌస్ అండి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ కోర్ట్ అయితే ఏం ట్రై చేయదు. ఇక్కడ బజ్జీలు అయితే ఒక స్పెషల్గా పెట్టాడు, కాఫీ బజ్జీలు, అవి మాత్రం ట్రై చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ నేను కొన్ని గేమ్స్ ఆడాను. ట్రైన్, ఐస్ క్రీమ్. మా చిన్ని గంటలు అయితే ఇప్పుడు కార్ ఎక్కించాను, కానీ చాలా భయం వేసింది అది తిరుగుతుంటే. నాకైతే ఎక్కడ పడిపోతుందని. మా అమ్మాయి ఆ చివరకు కూర్చుంది, అది అయిపోయేటాలకి ఈ చివరికి వచ్చేసింది. కొంచెం చిన్న పిల్లల్ని అయితే కూర్చోబెట్టద్దు, కొంచెం ఒక 4-5 years దాటిన పిల్లల్ని కూర్చోబెట్టాలి. చూడండి అలా ఆడుతుంది. తను బాగానే ఆడేది, కానీ నాకు చాలా ఉండే చాలా భయం వేసింది. ఇంకా అలా తిరుగుతూ స్పీడప్ చాలా ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ ఆగమనే, చాలా స్పీడ్గా ఇలాంటి చోటుకు వెళ్తే బాగా స్థాయిస్తారు. కాబట్టి అది వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తాకుతాయేమో అని చెప్పి మనం ఆలోచించినప్పుడు మన మాట ఇది ఎక్కుతా అది ఎక్కుతాను. పెద్దోడు చాలా అంటే చాలా చిన్న పిల్లలకంటే దారుణంగా అన్నీ ఎక్కిందండి. బెల్ట్ ఉంటే బాగుండు. 4-5 ఎక్కింది. మా చిన్న 5 ఎక్కింది. వీళ్ళందరూ జరుగుతుండ్రు కానీ మనం జరుగుతలేదు. జరిగింది చివరికి వస్తుంది. ఇదైతే ఎక్కించలేదండి. ఇది ఎక్కుతాం అనుకున్నాను, కానీ ఇది సేఫ్టీ బెల్ట్ కానీ ఏమీ లేవు. ఆ కార్ దాంట్లో కూడా సేఫ్టీ బెల్ట్ ఉంటే బాగుంది అనిపించింది. ఇది ఎక్కామండి మేము. ఇది టికెట్ 70 వచ్చింది ఈచ్ మెంబర్కి. కొంచెం అంత భయం ఏమీ వేయలేదండి. ఇలా వెళ్ళి అలా కొంచెం వెళ్తూ వచ్చింది. దీన్ని ఒక వీడియో తీసాను, అది కూడా షార్ట్ యాడ్ చేస్తాను. బాగుంది. ఇది కూడా కొంచెం స్లోగానే తిరుగుతుంది, అయితే మరి స్పీడ్గా తిరగదు. ఈ రాకెట్ అయితే చాలా అంటే చాలా స్పీడ్ ఉంటుందండి. కొంచెం భయం వేసే వాళ్ళు ఉంటే ఎక్కకపోవడమే మంచిది. చాలా స్పీడ్గా ఉంటుంది. ట్రైన్ కూడా ఎక్కించాను మా అమ్మాయి, లాస్ట్లో ఎక్కించేద్దాం. ట్రైన్ కూడా ఎక్కించాను. అబ్బా సీకులు ముట్టుకోకరాబా.
తీగలు ముట్టుకోగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బెడ్షీట్స్ అవి ఇవి కూడా ఉన్నాయండి. సింగిల్ కాట్ ఉంది, డబుల్ కాట్ ఉంది, పిల్లోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, చైన్స్ చాలా ఉన్నాయి. కీ చైన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయండి. నాకు తెలిసి 30-40 నుంచి స్టార్ట్ అయ్యి 100-150 వరకు కూడా ఉన్నాయి. పెద్ద పెద్దవి మికీ మౌస్, బార్బీ అలాంటివి కూడా ఉన్నాయి. కీ చైన్స్ 100 అంట అండి పెద్దది అడిగితే. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి పిల్లో కవర్స్, రకరకాల బెడ్షీట్స్. ఇవి పెన్స్ అండి. పెన్స్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి తెలుసా అండి. అసలు రబ్బర్స్, షార్ప్నర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి బయట ఇవి మామూలుగా 20-30కి వస్తాయి. ఇక్కడ మాత్రం 50-60 కూడా చెప్తున్నారు. ఇవి 30 ఉన్నాయి, 40 ఉన్నాయి జత, అలా మొత్తం పెట్టేశారు. ఇవి 20 రూపీస్ అండి. ఇలాంటివి తీసుకున్నాను నేను కూడా. అక్కడ పెట్టారు మనకు బోర్డులు, చాలా వరకు బోర్డ్స్ కూడా చూపించారు వాళ్ళు పెట్టినవి అయితే. ఇవైతే పెద్ద బ్యాంగిల్స్ అండి, చూడడానికి చాలా బాగున్నాయి. వేసుకునే వాళ్ళైతే ట్రై చేయొచ్చు. సింగిల్ బ్యాంగిల్ లాగా చూడడానికి చాలా బాగున్నాయి. మొత్తం పిల్లలకు సంబంధించిన టాయ్స్ అయితే చాలా పెట్టారండి మనకి. తర్వాత కప్స్, గ్లాసెస్ కూడా చాలా అమ్ముతున్నారు. సెంట్లు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మసాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి. పాపిడీస్, మంచూరియన్వి, వెజ్ మంచూరియన్వి, 65కి సంబంధించిన మసాలాలు కూడా ఇక్కడ ప్యాక్ చేసి పెట్టారు. ప్యాకెట్ ఎంతనో నేనైతే అడగలేదు. లోపల ఉన్న ఐటమ్స్ అయితే చాలా వరకు 30 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నారు. మ్యాట్స్ ఉన్నాయి, కప్స్ చూసారా బాగున్నాయి. ఇది మనకి బోడుపల్లి దగ్గరనే ఉందండి. మనం ఫిర్జార్జీ కూడా కమాన్ ఉంటుంది కదా, ఆ కమాన్కి అటు సైడ్ వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే కొంచెం ముందుకు రాగానే ఉందండి. మరి ఎక్కువ కూడా లేదు. అక్కడ మనకి సండే అయితే ఫిష్ మార్కెట్ ఉంటుంది మొత్తం అక్కడే ఉంది. ఇందులో మనకి బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయండి. టాయ్స్లా లోకల్వి కూడా ఉన్నాయి. లోకల్వి అంటే మనం మామూలుగా బడ్జెట్ 100 ఉన్నాయి, 150 ఉన్నాయి, అలా ఉన్నాయి. కానీ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే 200-250 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. టాయ్స్ కూడా చాలా వరకు చాలా బాగున్నాయి. స్టిక్కర్స్ అండి ఇవి. అక్కడ సైడ్ ఏమో 10, ఇక్కడ సైడ్ ఏమో 20. ఆ చైన్స్ కూడా 30 రూపీస్ అలా ఉన్నాయి. మనకు బయట దొరికేటివండి ఇవి కూడా. అంత స్పెషల్గా ఏమీ లేవు. బయట దొరికే స్టిక్కర్సే ఇక్కడ ఉన్నాయి. నేను ఒక 2 స్టిక్కర్ ప్యాకెట్స్ అట్లా తీసుకున్నాను. ఇవి బాల్ గేమ్ అండి. బాల్తో 2 బాల్స్ ఏమో ఇస్తారు, గ్లాస్ కొట్టాలి. 200-250 అలా ఉన్నాయండి బ్యాగ్స్. అవైతే మస్తుగా నేనేం ట్రై చేయలేదు. ఇది 50 రూపీస్కి 4 బ్యాంగిల్స్ అలా ఇస్తున్నారంట. ఇవి కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి చాలా వరకు మనం అక్కడ చార్మినార్లో తీసుకుంటూ ఉంటాం కదండి, అలాంటివే ఉన్నాయి ఇక్కడ కూడా. కొత్తగా చూసినవి అయితే ఏం లేవండి. గేమ్స్కి చాలా ఉన్నాయి. మనం అనుకున్న ఐటమ్ అయితే రాదు. వాళ్ళు ఆల్రెడీ చూసి పెడతారు ఐటమ్స్ని. ఫ్రూట్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి చిలకలవి. కానీ పిల్లలు కింద పడేస్తే మాత్రం పగిలిపోతుంది. సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుంది. చెప్పాను కానీ అక్కడ స్టార్టింగ్లో మనకి 40, 50, 60 అన్నారు. ఇక్కడ మాత్రం అన్ని 30 రూపీస్ ఇచ్చారు. ఈ వాటర్లో కాయిన్స్ వేసి గేమ్ లేదండి. ఇక్కడ బకెట్స్లో పెట్టారు. అక్కడ మాత్రం కాయిన్స్ వేద్దామంటే అస్సలు పడట్లేదు. చిన్నగా కాలుతో ఆడమంటే మాత్రం ఆల్మోస్ట్ అలానే ఆడాడు. అక్కడ పిల్లలు కూడా పెద్ద సరే ఎంత వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ డేట్ కూడా అయిపోయిందండి. చాలా రోజులు అయింది స్టార్ట్ అయ్యి ఎగ్జిబిషన్ పోవడానికి కూడా దగ్గరనే ఉంది. ఇది అండి రాకెట్ చాలా రాకెట్ పైకి వేసుకుంటారా. మా అమ్మాయి వస్తుంది, మా హస్బెండ్, మా ముగ్గురు ఎక్కారు. మా చిట్టికి తోడుగా మా హస్బెండ్ ఎక్కాడు. ఇంకా మా చిన్నిని కూడా తీసుకెళ్దామని చెప్పేసి పక్కన తీసుకెళ్ళారు. మా చిట్టి అయితే కొంచెం భయపడినట్టుంది కానీ బయటకు చెప్పలేదు. మా చిట్టి అయితే ఆల్మోస్ట్ అలా ఎక్కిన కాడ నుంచి కళ్ళే తీసుకొని ఇది ఒక్కటి మాత్రం చాలా బాగుంది.
సరే ఎక్కింది కాబట్టి కానీ ఎక్కినా కూడా మళ్ళీ డాన్సింగ్ ఇంపార్టెంట్ కాదు చూసుకోవడం. అది ఎక్కినా కూడా మళ్ళీ చేయింది మళ్ళీ తను ఒక్కటి ఎక్కాలండి. మళ్ళీ మనం ఎవరన్నా మళ్ళీ తోకతో పాటు ఎక్కాలన్నట్టు. వాళ్ళ ఒక్కరికే అమౌంట్ ఎక్కువ అని చెప్పుకుంటే మళ్ళీ ఇంకొకరు ఆపండి రోయ నడుస్తుంటే ఇక్కడ ముందుకు ఆపండి రోయ కళ్ళు అలా ముట్టుకుంటే ఏమైందో అని భయపడ్డాడు మా బ్రదర్. గన్ షూట్ చేస్తాను నేను గన్ షూట్ చేస్తాను అని చెప్పి 50 రూపీస్ పెట్టి తీసుకుంది. 6 మనకి ఇస్తారండి బుల్లెట్స్. 3 బాల్స్ కొట్టింది, 3 బాల్స్ కొట్టలేదు. నన్ను ఒక్కటి కూడా కొట్టలేదు. ఇది బయట అండి వాటర్ పెట్టాడు, ఇచ్చి పెట్టాడు. మా చిన్న అయితే అక్కడ వాటర్